హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. డైలీ అదే రొటీన్ వీడియోస్ అయిపోతున్నాయని కొంచెం అయితే గ్యాప్ ఇచ్చాను. ఇవాళ నేను సంతు బయటకు వెళ్తాం, అందుకనే ఈ షార్ట్ కుర్తీ అయితే వేసుకుంటున్నా. దీనికి కాంబినేషన్ గా నా దగ్గర ఉన్న వైట్ ప్లాజో అయితే వేసుకుంటున్నా. అస్సలు ఇంట్రెస్ట్ లేదు, బట్ ఏదో రెడీ అవ్వాలి కదా అని చెప్పి రెడీ అవుతున్నా అంతే. ఇది గుర్తుందా, నేనైతే విశాల్ మార్ట్ లో కొనుక్కున్నా, సో అదే వేసుకున్నా అనమాట. ఫస్ట్ నైట్ డ్రెస్ వేసుకున్నా బయటకు వెళ్దాం అని చెప్పేసి. సంతూనే మంచి డ్రెస్ వేసుకో, డైలీ ఇవే వేసుకుంటావు, ఇవాళ కూడా ఇదే వేసుకుంటావా అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని మళ్ళీ మార్చుకొని రెడీ అవ్వాల్సి వస్తుంది. అసలు ఇంట్రెస్టే లేదు రెడీ అవ్వడానికి. ఇవాళ యాక్చువల్లీ సంతూకి సెలవు కదా కొంచెం, సో ఏమనుకున్నా, నేను సెలవు పెట్టేసా ఇవాళ. ఏమనుకున్నాం, ఇవాళ కొంచెం వీడియోస్ చేద్దాం అనేసి అనుకున్నాం. ఎక్కడ నిన్న నైట్ పెద్ద అయ్యగారు మీర్జాపూర్ చూడాలని చెప్పి పెట్టారనమాట. సంతు మీర్జాపూర్ పెట్టారు నిన్న రావడమే 2 o'clock వచ్చారు. మళ్ళీ దానికి తోడు టీవీ పెట్టారు. ఇవాళ సెలవు అని చెప్పి నేనేమో 3 o'clock పడుకుని పోయా. ఇంకా నాకు అంత ఇష్టం ఉండదు ఈ మీర్జాపూర్. ఫ్యాన్స్ ఉంటే ఫీల్ అవ్వకండి, నార్మల్ నేను 1, 2 చూడలేదు కాబట్టి ఓన్లీ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లో చూసా. సో అందుకే మనకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. तुम तो मेरे को ये क्या बोलते हैं, नौकरी बना के रखो, मैं तुमको राजा बेटा बना के रखते. कोई खराब तो कर दिया, मैं इतना बोला था उसको, मैं बहुत ठीक है, मैं इसलिए कर दिया. हाँ कोई बात नहीं, तुम नहीं ना किया था, मैं ही 1 घंटा बैठ के उसको कर लिया. 1 घंटा हाँ तभी तो बाहर नहीं दिख रही है वो वाला स्टिचेस. हाँ एक बार करके दिखा. ఇంట్లో ఉన్నాడంటే సంతు ఏదో ఒక విషయంలో నాతో కావాలనే వాదిస్తూ ఉంటారు. నేను పెట్టిన షార్ట్ చూస్తే మీకు అర్థమైద్ది. సంతు కోసం ఒక ప్యాంట్ అయితే నేను ఫిక్స్ చేసా, తీసుకుంటా అని చెప్పి మళ్ళీ వేరే ప్యాంట్ తీసి బయట పెట్టారు. నేను జస్ట్ లోపల పెట్టు అన్నా, దానికే నేను రాజా బేటాను కాదు, నాకే అన్ని పనులు చెప్తా అని చెప్పి ఊరికే ఇంకా అట్లా వాదిస్తూనే ఉన్నారు నాతో. అమ్మో मार से लंबे बाल है मेरे. బస్ గయా 2 రోజులు వెళ్ళాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పెద్ద ఏంటో. ओवर एक्शन फिर गया ही 1 week, फिर इतना ओवर एक्शन कर रही है. $100 करो, 100 करो भाई, 100 करो. चलो मैक्सिमम दे दो, कितना कर सकता हूँ, ठीक है. हाँ रुको, ये लाइट को तो तुम वैसे खराब कर दिया. ये देखो कैसा कैसा मत कर यार. तो तुम खराब करना है तो तुमको मैं ब्लेम करूंगी, किसको करूं? और तुमने जो मुझे खराब कर दिया. अम्मो तुमको क्या खराब कर दिया मैंने, बता. बोला तो दिया ना, मैं खराब कर दिया. अभी सबको भी वही बोल रहे हैं ना कि ये राधा ही संतू को खराब. చూస్తున్నారుగా మా ఇద్దరివి అసలు పాయింట్లెస్ ఫైట్స్ అనమాట. ఏ విషయం గుర్తొస్తే ఆ విషయం మీద గొడవ పడుతూనే ఉంటాం, టామ్ అండ్ జెర్రీ లాగా. నేనేమో ఎప్పుడూ విరిగిపోయిన లైట్ గురించి తిడతా ఉన్నా. ఆ మూమెంట్ లో ఇరిటేటింగ్ గా ఉన్నా, ఇప్పుడు భలే ఫన్నీగా అనిపిస్తుంది వీడియో చూస్తుంటే. ఏ మాటకా మాట సంతు ఇంట్లో ఉంటే అసలు టైం ఎలా గడిచిద్దో కూడా తెలీదు, భలే బాగుండిద్ది. ఇద్దరికిద్దరం ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ, అదే అంటారు కదా బల్లి మీద పిల్లి, పిల్లి మీద బల్లి అన్నట్టు, ఇంకా అట్లా ఆర్గ్యుమెంట్ జరుగుతానే ఉండిద్ది రోజంతా. ఫైనల్ గా అయితే చాలా సింపుల్ గా నేను రెడీ అయిపోయాను. అయ్యా ఓ అయ్యా బంద్ కరో భయ్యా, वो सब देख लिया मैंने, वो लकी है, नहीं तो मर जाता था. नहीं मैं तैयार लेता हूँ. तुम बंद कर ले, कर बंद. शर्म है क्या कैमरे में तुम ऐसे बोल रही है? कुछ शर्म होनी चाहिए थोड़ी सी भी. गाइस देखो हाउ शी इज टॉर्चरिंग. चलो शूज क्या पहनो, शूज पहनो, चप्पल पहनना. तुम्हारी शकल चप्पल जैसी, तो चप्पल पहनेगी. तुम तो ब्यूटीफुल है मेरा बेटा है.
बच्चू ठीक है, अभी मेरा हेयर स्टाइल खराब मत करो। बाइक तुम चलाएंगे आज। अरे होगा तुमसे प्यारा कौन हमको तो तुमसे हे जानू हेट Ready, तुमसे आई प्यारा कौन हमको तो तुमसे ఈయన వల్లే నా చెయ్యి అప్పుడు ఇరిగిపోయింది. चलो చలో వెళ్తా चलो బయటకు వెళ్ళు చలో చలో వెళ్ళు వెళ్ళు చలో వెళ్దాం వెళ్దాం. వెళ్దాం సింపుల్ గా రెడీ అయ్యా. ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో సంతు బతులు ఆడడం రెడీ అయ్యా. చెప్పాలి ఏంటేవో यस चप्पल लगाओ చలో బార్. యాక్చువల్లీ ఇవాళ బయటకు వెళ్ళడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే ఫస్ట్ అయితే కాసేపు అట్లా బైక్ మీద తిరగాలనిపించింది. ఈవినింగ్ టైము చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జిమ్కి వెళ్తున్నా కదా, సో స్పోర్ట్స్ బ్రా అయితే చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో సంతూ చెప్తున్నారు వాళ్ళ సిస్టర్తో పాటు వెళ్ళి తీసుకోమని చెప్పి, బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు తనతో వెళ్ళడానికి. సో ఫైనల్గా అయితే ఇవాళ తీసుకెళ్తున్నాను. నన్ను అప్పుడెప్పుడో 10 days క్రితం అనుకుంటా అడిగాను సంతూని మోమోస్ తీసుకురమ్మని చెప్పి, ఐ మీన్ చికెన్ మోమోస్. కాకపోతే సంతూ షిఫ్ట్ ఏమో అయ్యేసరికి నైట్ 1 గంట అట్లా అయిపోద్ది కదా, సో కుదరదు అనమాట తీసుకురావడానికి. అది గుర్తుపెట్టుకొని వాళ్ళని తీసుకెళ్లారు. 100 meters లో ఒక మాల్ ఉండేదంట. ఫస్ట్ లోపలికి వెళ్ళాము, తర్వాతే తెలిసిందే అదే షిఫ్ట్ చేశారని. దగ్గరలో ఇంకో మాల్ ఉంటే వెళ్ళాం. हेलो अंधी तुम तो एक नंबर की गंदी हो इधर देखो अंधी कितना प्राइस हो 199. अरे नहीं नहीं ये है 119 रुपए का है या 119 का कन्नो ले लो बेटा బాప్రే, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కాస్ట్ ఉంటుందని. మినిమం ఏదో ఒక 500 ఉండేదిలే అని చెప్పేసి అనుకున్నా. 500లో కూడా ఉన్నాయి, బట్ అవి లో క్వాలిటీ అనమాట. సంతు ఏమో ఒకసారే కదా తీసుకుంటాము, అది జిమ్ కోసం కాబట్టి మంచి క్వాలిటీనే తీసుకో, మనీ గురించి ఆలోచించొద్దు అని చెప్పారు. నేనైతే ట్రయల్ వేసుకొని ఒకటైతే తీసుకున్నా, అది కాస్ట్ 1200 పడింది. సంతు అయితే రెయిన్ కోట్స్ అవన్నీ చూసారు, తీసుకోమని చెప్తే అస్సలు తీసుకోలేదు. వద్దులే ఇప్పుడు అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోద్ది అని చెప్పేసి బయట కొనుక్కుంటా అన్నారు. నా గురించి ఏమన్నా కొనుక్కున్నప్పుడైతే సంతు ప్రైస్ చూడమాక బెస్ట్ క్వాలిటీలో తీసుకో అంటారు. అదే సేమ్ విషయం నేను సంతుకు చెప్తే అంత ఖర్చు నా కోసం ఎందుకు, నేను బయట కొనుక్కుంటాలే 200-300లో అంటారు. ఎంత తీసుకోమన్నా రెయిన్ కోట్ అయితే తీసుకోలేదు. అదే సంతు 1-2 సార్లు చెప్పగానే నేను ఏ వస్తువైనా తీసేసుకుంటా కాస్ట్ చూడకుండా. బట్ అదే నేను చెప్తే మాత్రం అసలు సంతు తీసుకోరు. సంతులో ఆ కేరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా విషయం వచ్చేసరికి ఎప్పుడు మనీ గురించి వెనకాడరు అనమాట. ఇంతకు ముందు చాలా సార్లు అయితే వేగస్ మాల్కే వెళ్ళా, ఫర్ ద ఫస్ట్ టైం ఈ మాల్కి వచ్చా. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. పర్ఫ్యూమ్ चाहिए फिर तुमको चलो पागल है क्या? उसमें बैठते हो उसमें बैठते हो मेरे को बैठना है ఫోన్లో ఏమో ఛార్జింగ్ అయిపోయిందని ఇంకా వీడియోస్ తీయలేదు. ఇంటికి వెళ్ళే దారిలో అయితే బిర్యానీ తీసుకొని అప్పుడు ఇది నేను తీసుకున్నా. కిतना పड़ गया 1200 ఎంత 1200 పడింది. జిమ్ కోసం తీసుకున్నా అనమాట. ఎంత కాస్ట్లీ నేను ఎప్పుడు తీసుకుంటా అనుకోలే, బట్ తీసుకోవాలి. సో మంచిది కదా, జిమ్ కంటే కన్ఫామ్గా మంచిది కావాల్సిందే. బయట నువ్వు ఏ షర్ట్ వేసుకో ఓకే వెళ్ళిద్ది అనమాట, బట్ ఇదైతే కావాల్సిందే స్పోర్ట్స్ బ్రా అనేది. సో అదనమాట. సో అదొకటే తీసుకున్నాం, 1200 పడింది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. ల్యాప్టాప్ వచ్చింది ఆఫీస్ నుండి, సో అన్బాక్సింగ్ చేసా. దేకో ఇతన కంగారు అసలు వీడియో అటు తిప్పక ముందే కట్ చేసేస్తున్నాడు. इसको दिखाते है क्या सारा? अभी मेरे को चॉकलेट बिस्किट सब बेचता है, सब देख के. इसको टर्न करो.
అడ్రస్ తోడి నా దిక్కాతే చెప్పండి, అడ్రస్ తో हाँ। చూపించకూడదు కదా. సో అదనమాట, ఆఫీస్ నుండి మార్నింగ్ వచ్చింది, నేను నాకే బద్ధకం వేసి నేను తీయలేదన్నమాట. సో ఇప్పుడైతే టైం 10 అవుతుంది. సో अनपैकिंग చేసేద్దాం. मैं तो रिकॉर्ड स्टार्ट कर लिया है नहीं से बता अभी स्टार्ट कर लिया, चलो कोई बात नहीं. चलो చలో చలో ఏమేమి ఇచ్చారు, ఏమి ఇవ్వరులే, ల్యాప్టాప్ ఛార్జర్ ఎత్తారు. దేకో కింద పడేస్తాడు, అసలు నాకు అదే కోపం వచ్చింది. డస్ట్బిన్ లో పడేయచ్చుగా చక్కగా. सॉरी यार अभी तुम्हारे मुंह में ये सब कैसे लगा? అంటే నా मोहन डस्टबिन पागल. सो सबसे पहले आ गया यूज्ड चार्जर. बाप रे चार्जर है ये इतना हैवी. मेरे को यही वो बाप रे इतना ओल्ड फैशन वो वाला दिया है, ओल्ड वाला. और लापी टंकनाम. इतना बड़ा क्यों देता है, छोटा छोटा दे सकता है ना, सही है अच्छा ना? लगता है. ఇలా అనిపిస్తుంది ఇది చూసినప్పుడల్లా టప్ టప్ టప్. ఎంతమందికి ఇలా చేయడం ఇష్టం చెప్పేయండి. अच्छा HP है, पहले भी वही था, वैसा ही वाला था पहले भी. टंकनाम. కొత్తగా అంటే లాస్ట్ టైం కూడా నా దగ్గర ఇలాంటిదే ఉండేదిలేండి. बट ये उससे थोड़ा सा आई थिंक डिफरेंट है. नहीं सेम है, सेम टू सेम है. चलो थंबनेल की पिक्चर ले लो. हाँ क्या है ये सब कैसा? वीडियो कंटिन्यू था ना. हाँ हाँ तो चलो ठीक है, गुड है. एक बार उसको ऑन कर दो फिर से. अरे ये देखो ना डिस्प्ले टूटा हुआ है इसका. अरे फिर से करो एक और बार. ये लो ना, ये यहीं से पता चल रहा है देखो. इसका डिस्प्ले ब्रोकन है. वो तो अच्छा हुआ हमने कैमरा इसको हमने रिकॉर्ड कर रखा था. अच्छा. अब फटाफट तुम एक मेल ड्रॉप कर दो उनको कि मेरे नहीं को- देखते हैं पहले इसको. ये क्या है, ये ऑन ही नहीं हो रही है. कन्नमा ये देखो ये ब्रोकन कंडीशन में भेजा है तुमको, ये देखो ना टूटा हुआ है ये. तो ये तो हमारा गलती नहीं है. అదే నేను యూట్యూబ్ చేయకపోయి ఉంటే వీడియో అయితే తీసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు యూట్యూబ్ కోసం అని చెప్పి వీడియో తీయడం అయితే చాలా మంచిదయ్యింది. ఓపెన్ చేసి చూస్తే ఆ స్క్రీన్ ఏమో బ్రోక్ అయి ఉందన్నమాట. అది యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ డెలివరీలో పంపించారు. ఇలా అయిందని చెప్పేసి హెచ్ఆర్కి కాల్ చేసి చెప్పా. వీడియో ఫొటోస్ కూడా పెట్టాను. వీడియో అయితే వాయిస్ మ్యూట్ చేసేసి ఆ వీడియో పెట్టా. యూట్యూబ్ వల్ల ఒక మంచి పని అయిందనమాట. మేము వీడియో తీసి చాలా మంచి పని అయింది. యాక్చువల్లీ ఇది పొద్దున వచ్చింది, లైక్ ఎన్నింటికి, 2ంటికి వచ్చింది అనమాట. అప్పుడు నేను మెసేజ్ పెట్టా హెచ్ఆర్కి ఇట్లా ల్యాప్టాప్ వచ్చేసిందని. కాకపోతే నేను ఓపెన్ చేయలే దాన్ని, అక్కడే టేబుల్ మీద పెట్టేసి వదిలేసా. ఇప్పుడు తీసేటప్పుడు సరే అట్లాగో యూట్యూబ్ కోసం అని చెప్పి నేను వీడియో తీసా, లేకపోతే తీసేదాన్నే కాదు. తీరా చూస్తే అదేమో స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది. సో అది మన ఫాల్ట్ కాదు అది. సో ఇప్పుడే ప్రెసెంట్ మాటలన్నీ మ్యూట్ చేసేసి ఆయనకి వీడియో అండ్ ఫొటోస్ కూడా పెట్టా. ఫోన్ చేసి కూడా చెప్పా ఇట్లా స్క్రీన్ బ్లాంక్ వస్తుంది ఏం రావట్లేదు అంటే. సో ఆయన అదే అన్నారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ డెలివరీ కోసం పర్ ప్యాకేజింగ్కి 500 ఇచ్చారంట. సో అదే ప్యాకేజ్ ఫోటో అవన్నీ పెట్టమంటే పెట్టా అనమాట. సో అది మళ్ళీ రిటర్న్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ తెలీదు ఎప్పుడు వస్తుందో. సంతో అయితే మీర్జాపూర్ పెట్టారు. ఇంకా అది చూసుకుంటూ బిర్యానీ తిన్నాం. బిర్యానీ తిన్నప్పుడు హెయిర్ కంట్లోకి వస్తుందని ఆ హెయిర్ బ్యాండ్ ఇచ్చాను. భలే క్యూట్ అండ్ ఫన్నీగా ఉన్నారు కదా సంతు. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఇప్పుడైతే తినేసి పడుకొని పోవడమే. మీతో అయితే నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.